మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పినారు, హమ్ దో హమారే దో అని నినాదం ఉండేది. చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు. కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగడబడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు చెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కాదా? మీరేమైనా నిజంగా వచ్చినాయి అనుకుంటున్నారండి? అయోధ్యకి వెళ్ళి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ పూసిరు, మనోళ్ళకు కూడా పూసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని గంది అని, సరే చెయ్యి కాంతి అన్న అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ళ తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు, ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్ళలో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక మనకు, ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ ఊనుకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్ళు ఇచ్చినా, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా, అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి
జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.